వనపర్తి జిల్లా గోపాల్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ హాస్టల్లో భరత్ అనే 8వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా మృతి చెందడాన్ని స్థానికులు తెలిపారు. అతనికి ఫిట్స్ రావడంతో హాస్పిటల్కు తరలించినట్లు విద్యార్థులు చెప్పారు. అయితే అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. భరత్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తండ్రి మరణించిన కొద్ది రోజులకు కుమారుడు కూడా మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సీ హాస్టల్లో చదువుకున్నటువంటి భరత్ అనే విద్యార్థి ఉదయం స్నానం చేయగానే స్టడీ అవర్స్ లో కూర్చుంటే అనుమానాస్పదంగా ఫిక్స్ రావడం ఏందో మాకు అర్థం కావట్లేదు. అనుమానాస్పదంగా చనిపోయి ఇప్పటి వరకు ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ కానీ ఆ హాస్టల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించకుండా నిర్లక్ష్యంతో మార్చరికి బాడీని తరలిస్తాంటూ ఈ ఎంసీహెచ్కి సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యమైన సమాధానాలు తెలియజేస్తున్న ఈ కుటుంబాన్ని పెట్టుకొని మా విద్యార్థి సంఘాలము ఈ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ధర్నా విరమించేదే లేదని చెప్పి ఇప్పటి వరకే చనిపోయిన విద్యార్థులకు ప్రభుత్వం న్యాయమే చెప్పలేదు. రానున్న రోజుల్లో కూడా ఇవి న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. అధికారులు, జిల్లా అధికారులు వచ్చి వెంటనే ఈ బాధిత కుటుంబానికి న్యాయం తెలిపేంత వరకు ఈ ధర్నాన్ని విరమించేయలేదు. ఎస్సీ హాస్టల్లో చదువుకున్నటువంటి భరత్ అనే విద్యార్థి